ఇన్వైట్ చేయడం కానీ, మాట్లాడడం కానీ ఇదంతా నాకు జరిగింది సార్. అది అది కాదని నేను. బట్ మెయిన్‌గా ఏంటంటే సార్, నాకు డీజే టిల్లు క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలంటే ఏది పడితే అది చేయాలని అనిపించలేదు సార్ ఫస్ట్ థింగ్. సో వస్తే మళ్ళీ ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్‌తోనే వద్దాం. దానికి కొంచెం టైం పట్టినా పర్లేదన్న ఇదితోనే నేను వెయిట్ చేశాను. నేను మహా అయితే 1 ఇయర్ పడుతుందనుకున్నాను సార్. అది ఇక్కడ దాకా వచ్చిందది. బట్ ఐయామ్ సో హ్యాపీ నౌ. ఇప్పుడు ఇలాంటి ఒక ఐకానిక్ క్యారెక్టర్‌తో మళ్ళీ వస్తున్నాను. డీజే టిల్లు సినిమా క్యారెక్టర్ ఎంత యాక్సెప్ట్ చేశారో, ఈ సినిమా కూడా అంతే లెవెల్‌లో కనెక్ట్ అవుతది. ఇంకా అంతకంటే ఎక్కువ వద్దనేది నా నమ్మకం సార్ ఇప్పుడు. అంటే జనరల్‌గా ఈ డిస్కషన్ ఇదే క్వశ్చన్ నేను సిద్ధు గారిని కూడా అడిగా. కొంతమంది హీరోలు ఒక 2-3 ఉంటారు ఇండస్ట్రీలో. వాళ్ళతో పనిచేసినప్పుడు అంటే క్లోజ్డ్ డోర్స్ లో ఎవరు క్రెడిట్ ఎంత అనేది ఎవరో చెప్పలేరు. ఆబ్వియస్లీ సినిమా అనేది ఒక టీం వర్క్. బట్ తర్వాత ఒకసారి సినిమా ప్రొడక్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు సిద్ధు సో అండ్ సో XYZ హీరో రాసుకున్నాడు, చేయించుకున్నాడు. కొంతమంది హీరోలకి ఇదే వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళే చేశారు అని కాదు, వాళ్ళు రాంగ్ సైడ్ లో ఉన్నట్టు కాదు. కొంతమంది హీరోలకి ఫిక్స్డ్ గా ఇది వచ్చేస్తుంది. ఆ వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి ఆ ఫిక్స్డ్ ప్రాబ్లం కూడా ఇదే వస్తుంది. ఎందుకంటారు సార్? అంటే నాకు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్. బట్ నా కేసులో ఏంటంటే, ఫస్ట్ థింగ్, నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఈ సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ కలిసిన వ్యక్తి సిద్ధు సార్. ఓకే, నాకు సిద్ధు అనే వ్యక్తి 12 years నుంచి నాకు ఫ్రెండ్. ఎప్పుడైతే డిజిటల్లో సినిమా చేద్దాం అనుకున్నామో, మేము కొలాబరేటివ్గా ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్న సినిమానే సార్ అది. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, సినిమా అనేది నా ఒక్కడిది కాదు, అందరిది అనేది నేను బిలీవ్ చేస్తాను సార్. క్రెడిట్ వైజ్ కానీ అది నేను అసలు పట్టించుకోను నేను. అండ్ ఈ టిల్లు విషయంలో మాత్రం వాట్ ఎవర్, నేను చాలా బయట విన్నాను సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలా రకరకాలుగా నడిచింది. బట్ నేను ఏ రోజు కూడా మీ ఇద్దరం అసలు అది పట్టించుకోలేదు. మీ ఇద్దరం స్టిల్ టిల్లు చేసేటప్పుడు ఎట్లున్నాం అట్లనే ఇప్పుడు కూడా ఉన్నాం. ఇన్ఫాక్ట్ నాకు ఏంటంటే, టిల్లు తర్వాత వచ్చిన ఈ వాట్ ఎవర్ నెరేటివ్ ఒకటి ఏదైతే ఉందో, అది ఈ సినిమా క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ అయింది సార్ నాకు. ఎందుకంటే మధ్యలో చాలా మంది చాలా అనుమానాలు ఉండే, విమల్ ఏమైపోయాడు, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాడా, ఇట్లా రకరకాలు విన్నాను నేను. సో నాకు అనిపించింది, వై నాట్, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు అనుమానం మీద ఒక సినిమా తీద్దాం అని అనిపించింది. సో అది ఆ విధంగా నాకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే ఒక పాజిటివ్ స్టైల్లో తీసుకోవాలి సార్. ఎందుకు ఈ నెగిటివిటీ అన్నది నా ఫీలింగ్ సార్. అంటే టిల్లు స్క్వేర్ మీరు చేసుకుంటే ఇది నెరేటివ్ వచ్చేది కాదేమో అని కొంతమంది. అంటే నాకు ఫస్ట్ థింగ్ సీక్వెల్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు సార్ ఆనెస్ట్ గా. నాకు ఏంటంటే కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయాలనే ఉంటుంది. అంతకంటే నేను అది సిద్ధు కూడా నేను ఓపెన్ గా సిద్ధు టిల్లు చేసినప్పటి నుంచే తెలుసు సిద్ధుకి. సో అది ఎప్పుడు అసలు ప్రాబ్లమే కాదు సార్ మా ఇద్దరి మధ్యన. అసలు ఎవరు ప్రాబ్లమే లేదు సార్. అది క్రియేట్ అయింది, ఎట్లా క్రియేట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అది నీకేనా తెలుసు అది ఎట్లా క్రియేట్ అయిందో? జోక్ అసలు ఏం లేదు. నాకు పర్సనల్ గా ఎదురు తెలుసు. నథింగ్ అంటే. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను 3 ఏళ్ళ నుంచి మీరు క్వశ్చన్ అడుగుతారని వెయిట్ చేశాను. అది ఫైనల్ గా ఈ రోజు ఫుల్ఫిల్ అయింది. యా, ఈసారి పెద్ద ఎక్కువ గ్యాప్ రాకూడదు మన క్వశ్చన్స్. లేదు సార్, ఇప్పుడు ఇమీడియట్ గా ఇది అయిపోయిన వెంటనే వేరే సినిమా ఇమీడియట్ లైనప్ లో ఉంది. సో అది కూడా డీటెయిల్స్ త్వరలో చెప్తాను నేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విమల్ గారు, హాయ్. అంటే జస్ట్ ఇందాక మాట్లాడుతూ 30 days లో కంప్లీట్ చేసా ఉన్నారు. బట్ మీ జర్నీ చూసుకుంటే గ్యాప్ అయితే 4 years వచ్చింది. అంటే రాయడానికి అంత టైం పట్టిందా, లేకపోతే మొత్తం ఫోర్సెస్ అన్ని జాయిన్ అయ్యి రావడానికి అంత టైం పట్టింది? ఏంటి లేట్ డిలే ఏంటి మధ్యలో? అంటే ఇందాక రాజు గారు చెప్పినట్టు, రాజు గారితో కూడా ఒక సినిమా చేయాల్సింది. బట్ అది సార్ చెప్పినట్టు స్క్రిప్ట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు అప్పుడు ఆ టైంలో. సో అండ్ దెన్ నేను ఈ హనుమాన్ పక్షి సినిమా అనేది ఒక 6 months అట్లా పట్టింది రాయడానికి. బేసికలీ నేను క్యారెక్టర్ డిజైన్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను సార్. ఆ తర్వాత కథ ఇదంతా ఎంత కాదన్నా టైం పడుతుంది. సో మెయిన్గా అదే రీజన్, అంతకంటే ఇంకేమీ లేదు. అండ్ 31 days అది అంత ఫాస్ట్ ఎందుకు చేశానంటే, ఇంత గ్యాప్ వచ్చింది కదా, అది కవర్ చేయడానికి కొంచెం ఫాస్ట్ కొట్టాను ఈ సినిమాని. అంటే ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలో చేస్తారు, అంటే స్టోరీ బేస్డ్ అనుకోరా, లేకపోతే ఎందుకు క్యారెక్టర్ బేస్డ్ సినిమా మీద మీకు ఏంటి ఆ ప్యాషన్ ఏంటి దాని మీద? ఏమండి, నాకు అది తెలియదు. నాకు ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది జనరల్ రియల్ లైఫ్ లో కూడా. నాకు అది కొంచెం ఫ్యాసినేషన్ సార్, ఆ క్యారెక్టర్స్ ని చెప్దాం అనేది. ఆ క్యారెక్టర్ని తీసుకెళ్లి కొన్ని వియర్డ్ సిచ్యువేషన్స్ లో పెడితే వచ్చే హ్యూమర్ నాకు ఇష్టం సార్ బేసికలీ. సో అందుకే అది ప్రిఫర్ చేస్తున్నాను ప్రస్తుతానికి. బట్ అలా ఏం లేదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమా అది త్వరలో చెప్తాను. ఒక పెద్ద రైటర్ కథే చేస్తున్నాను నేను. సో అది కంప్లీట్ గా ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమానే ఉంటుంది. ఇందాక మీరు అన్నదానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే, బేసిక్ గా క్యారెక్టర్ మీరు ఎవరు క్రియేట్ చేశారు అంటే, ఒక హీరో
రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అన్నమాట యాక్చువల్ గా. ఆ క్యారెక్టర్ లో ఎవరు డిజైన్ చేశారు అసలు, అంటే ఆయన ఓన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేసరికి అసలు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటి, సినిమా ఎవరు చేశారు, ఇదంతా కూడా ఎప్పుడైతే హీరో రైటింగ్ లో ఉంటే ఖచ్చితంగా ఆబ్వియస్ గా వస్తుంది కదా. సో మరి అది ఎప్పుడు క్లారిఫికేషన్ మీ సైడ్ నుంచి కానీ సిద్ధు గారి సైడ్ నుంచి కానీ వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అంటే ఒకటి మేమిద్దరం అనుకుంది ఏంటంటే అసలు ప్రాబ్లం ఏం లేనప్పుడు క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఏంటనేది మా ఫీలింగ్ సార్. ఎందుకంటే డిజిటల్ క్యారెక్టర్ అది మా ఇద్దరిది సార్. అది నాదని నేను చెప్పను, ఆయనదని ఆయన అనుకోలేదు ఏ రోజు. సో ఇట్ ఈస్ మా ఇద్దరి క్యారెక్టర్ అది. సో అందులో మా క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి, తప్పేం జరిగిందన్న ఫీలింగ్ లోనే మేము ఉండే. బట్ మీరు ఇప్పుడు నేను క్లారిఫై చేస్తున్నది ఆ సినిమా క్యారెక్టర్ మేము ఇద్దరం కూర్చొని కోవిడ్ టైంలో కూర్చొని మేము ఇద్దరం రాసుకున్న క్యారెక్టర్ సార్ అది. సో నేను ఒకవేళ నేనే చెప్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఒకవేళ 50% ఉంటే సిద్ధు కూడా 100% 50% ఉంది అందులో. సో అది నో డౌట్. అది ఈ రోజుతో ఈ డిజిటల్ తాలూకు ఉన్న ఒక అనుమానం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను అదే మీరు అన్నట్టే, అంటే ఏమీ లేని దానికే రకరకాలుగా మాట్లాడుకుంటారు, 100%, ఎంతో కొంత ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు కదా. అది అప్పుడు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి అడిగింది. అదే కరెక్టే సార్. కానీ మా విషయంలో ఏంటంటే అసలు ఏం లేదు. ఎందుకంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము ఇద్దరం చాలా అసలు ఫన్ కూడా చేసుకున్నాం మేము ఈ నెరేటివ్ ఏదైతే క్రియేట్ అయిందో. సో అందుకే మాకు అనిపించలేదు క్లారిఫై చేయాలి అన్నది. బట్ మీరు అడిగారు కాబట్టి ఈరోజు నేను క్లారిఫై చేస్తున్నా. అది మీ ఇద్దరం కలిసి క్రియేట్ చేసిన క్యారెక్టర్ సార్ అది. 100% సిద్ధు ఆ క్యారెక్టర్ కి సిద్ధు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు సెట్ అవరు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ సార్. అది సిద్ధు ఎక్కడికో పట్టుకెళ్ళాడు ఆ క్యారెక్టర్ ని. శ్రీచరణ్ గారు, అంటే నేను మీరు ఓన్లీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటిది అంటే ఈ మధ్య